అప్డేట్స్ వస్తే ఇరాన్ అమెరికా వార్ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. అమెరికా ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. పైలట్ ను పట్టుకుంటే బహుమతి ఇస్తామంటూ ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న బ్రిడ్జిలను కూల్చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరిస్తోంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతోంది. అమెరికాకు చెందిన మరో F-35 ఫైటర్ జెట్ ను ఇరాన్ దళాలు కూల్చేశాయి. సెంట్రల్ ఇరాన్ గగనతలం మీదుగా వెళ్తున్న F-35 ఫైటర్ జెట్ ను ఒక అధునాతన గగనతల రక్షణ వ్యవస్థతో కూల్చినట్లు వెల్లడించింది. తమ ఇంటర్సెప్టర్ మిసైల్ తాకగానే అమెరికా యుద్ధ విమానం F-35 భారీ పేలుడుతో కూలిపోయే స్థితికి చేరిందని, అందులోని పైలట్ బతికి బయటపడడం కష్టమేనని ఇరాన్ సైన్యం చెబుతోంది. ఇక అమెరికా పైలట్ ని పట్టుకుంటే బహుమతిని ప్రకటించింది. మార్చి 19న F-35 యుద్ధ విమానం దెబ్బతిన్నట్లు సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పుడు వంతెనలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. గురువారం ఇరాన్లోని కరజ్లో ఉన్న అత్యంత ఎత్తైన వంతెన B1 ను అమెరికా ఇజ్రాయెల్ వాయుసేనలు బాంబులతో కూల్చేశాయి. వంతెనల్ని కూల్చేసి తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరంటూ హెచ్చరించిన ఇరాన్ గల్ఫ్ దేశాల్లో 8 బ్రిడ్జిలను టార్గెట్ చేసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. B1 వంతెనను అమెరికా దళాలు ఏ విధంగా కూల్చాయో తాము అదే విధంగా కూల్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఐఆర్జీసీ తెలిపింది. ఇప్పటికే కువైట్లోని డీసాలినేషన్ ప్లాంట్తో పాటు క్రూడాయిల్ సరఫరా చేసే మీనా అల్-అహ్మదీ ప్లాంట్పై ఇరాన్ దాడులు చేసింది. అమెరికాకు సాయం నిలిపేస్తేనే తాము దాడులు ఆపుతామని ఇరాన్ చెబుతోంది. హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ మరోసారి ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. అతి త్వరలో హోర్ముజ్ ను చాలా సులభంగా తెరుస్తామంటూ పోస్టులో పేర్కొన్నారు. హోర్ముజ్ ను తెరిచి ప్రపంచానికి చమురును వెల్లువలా పారిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు తెలిపారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిపై టోల్ విధించేందుకు ఇరాన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చైనా కరెన్సీలో టోల్ ను చెల్లించడంతో పాటు స్పెషల్ కోడ్ల ద్వారా హోర్ముజ్ నుంచి నౌకలకు అనుమతిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇరాన్ పాస్కోడ్లను పంపుతున్నట్లు సమాచారం. జపాన్ కు చెందిన LNG ట్యాంకర్ కు ఇరాన్ అనుమతిచ్చింది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలని ఇరుపక్షాల్ని కోరారు. ఘర్షణల ప్రభావం ప్రాంతీయ పరిమితుల్ని దాటి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుందన్నారు. సముద్ర మార్గాలు మూసేయడంతో అంతర్జాతీయ వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్లో పాలన చాలా దరిద్రంగా ఉందన్నారు. ప్రజలిచ్చే తీర్పును గౌరవించాలని, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియాపై అమెరికా చేసిన ఆపరేషన్ల గురించి తెలుసుకోవాలంటూ సూచించారు. అంతర్జాతీయ చమురు మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న వేళ రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు ముడి చమురు, గ్యాస్ సరఫరా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇతర రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.